ఇండియాలో ప్రతి ఊర్లో పార్క్ ఉన్న రాష్ట్రం ఏది అంటే తెలంగాణ. జిఎస్డిపిలో నంబర్ 1 ఎవరు అంటే తెలంగాణ. పర్ క్యాపిటల్ నంబర్ 1 ఎవరు అంటే తెలంగాణ. పరిశుభ్రమైన నీళ్ళు ఇచ్చినోడు ఎవరు అంటే తెలంగాణ. నిరంతరంగా 24 గంటల కరెంట్ ఇచ్చినోడు ఎవరు అంటే తెలంగాణ. ఇట్లా ఎన్ని నంబర్ 1 ఉన్నాం మనం? అన్నీ ఉన్నాం. అయినా అప్పుడప్పుడు కొంత విషపు గాలి వస్తుంది. కొన్ని విష ప్రచారాలకు, అత్యాశలకు, అడ్డగోలు హామీలకు ప్రజలు అప్పుడప్పుడు భ్రమిస్తారు. ఆ భ్రమలోనే అనుకోకుండా కొంత శాతం అటు జాపిన చెయ్యి 1.8% తోని మనకి ఎన్నికల్లో డిఫీట్ వచ్చింది. అది ఒక మాట నేను మీ అందరితో మనవి చేస్తా ఉన్నా. చాలా దృఢ సంకల్పం మనకు ఉండాలి. గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ సమాజ రక్షణ కోసం. ఖచ్చితంగా గులాబీ జెండా పనిచేసిందే రాష్ట్రం తెచ్చే విషయంలో కానీ, ప్రభుత్వం నడిపే విషయంలో కానీ అదే పని చేసినాం. మనం ఇంకో పని చేయలే, డెడికేటెడ్గా చేసినాం. ఇప్పుడు కూడా మన కర్తవ్యం అదే ఉండాలని చెప్పి నేను మీతో కోరుతా ఉన్నా. ఈ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని రేపు కూడా మనం పనిచేయవలసింది ఏంది? రాజకీయం అంటే, పాలిటిక్స్ అంటే మేము అధికారంలో ఉంటేనే పాలిటిక్స్ అనేది తప్పు. రాజకీయం ఒక నిరంతర ప్రవాహం. ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పనిచేయాల్సిందే. ఒకసారి పవర్లో ఉండొచ్చు, ఒకసారి అపోజిషన్లో ఉండవచ్చు, కానీ పని చేస్తూ ఉండాలి. అప్పుడే ఆ సంస్థకు విలువ ఉంటుంది, ప్రజాక్షేత్రంలో గరిమ ఉంటుంది. కాబట్టి ఎట్లా ఉన్నా ప్రజల కోసం పనిచేయడమే మన కర్తవ్యం. 100కు 100% ఈరోజున్న ప్రభుత్వం వేసే తిర్రిమొర్రి వేషాలు, వాళ్ళు పాల్పడుతున్న చర్యలు నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. మొత్తమే కరెంటు లేని తెలంగాణ నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఉండే ఘోరమైన కరెంటు బాధ. దాన్ని బాగా చేసినాం, 9 ఏళ్ళు నడిపినాం. అసలు అద్భుతం కదా. కరెంటు పోవడం అనేది లేకుండా మనం కూడా మర్చిపోయినాం. జనరేటరు, ఇన్వర్టరు, కన్వర్టర్లు అని మాయమైపోయినాయి. అటువంటి తెలంగాణ. మళ్ళీ వాళ్ళకి అదనంగా ఎన్టీపీసీ నుంచి 1600 మెగావాట్ల విద్యుత్ కూడా వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళ అశక్తత ఏందో, అసమర్థత ఏందో నాకు అర్థమైతే లేదు. నిన్న కూడా ఎక్కడో పట్టణంలో, హైదరాబాద్లో అర్ధరాత్రి పోయి రోడ్డు మీద జనం పోయి గడబడి చేశారు. ఏదో సిటీలో ఏదో భాగంలో ఊళ్ళు కాదు, నేను హైదరాబాద్ సిటీలో కూడా బాచ్పల్లి ఘోరంగా ఫోటోలు వస్తూ ఉన్నాయి, వార్తలు వస్తూ ఉన్నాయి టీవీలలో. వాళ్ళు ఏదో ఉల్టా మాట్లాడుతున్నారు. మన ముఖ్యమంత్రి అంటే హరీష్ రావు పోయి లైన్ మీద పనిచేయిస్తాడు. ఇప్పుడు హరీష్ రావు ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాష్ట్రానికి. ఎవడు ముఖ్యమంత్రి? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తికి అట్లా మాట్లాడచ్చునా? అంటే అంత పేలవమైన మాటలు. లక్ష్మయ్య గారు నా కోపానికి వచ్చి స్టేట్మెంట్లు అన్నారు. అతను నీకు పనిచేసి శాతం అవుతుందా అని. ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి పథకాలు కొన్ని, అంత బాగా వచ్చిన కరెంటు ఎట్లా ఫెయిల్ అవుతుంది అసమర్థత కాకపోతే? మిషన్ భగీరథ మొత్తం యుఎన్ఓ కాడికెళ్ళి మెచ్చుకున్న పథకం. ప్రతి ఇంట్లో నల్లా పెట్టి పట్టణ ప్రాంతాలలో రూపాయికి కనెక్షన్ ఇచ్చి చాలా చాలా గొప్పగా జరిగిన కార్యక్రమం, ప్రజల అనుభవంలో ఉన్న కార్యక్రమం. అది ఎట్లా కింది అయితే నాకు అర్థం కాదు. తెలివి తక్కువతనం కాకపోతే దీన్నంతా ఏమనుకుంటారు ప్రజలు? రైతు బంధు గదెట్లా బంద్ అవుతుంది? ఎందుకు ఆగం చేసుడు వాళ్ళని? దానికి ఆంక్షలు పెడతాం, కొంక్షలు పెడతాం. మీరు 10,000 ఇస్తే 15 ఇస్తామని వాగ్దానం చేయడం, తర్వాత దాన్ని భంగం చేయడం, పాత 5,000 కూడా ఇవ్వకపోవడం. ఏమనిపిస్తుంది ప్రజలలో? కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. గ్యారంటీ మాట. ఎందుకంటే మెట్లు ఉంటాయండి. నువ్వు ఎక్కుడు స్టార్ట్ చేస్తేనేమో పైకి పోతావు, దిగుడు స్టార్ట్ చేస్తే అడగతావు. గ్యారంటీ మాట, అది న్యాచురల్. దానిలో ఏం బ్రహ్మ పదార్థం లేదు. దాని పెద్ద సిద్ధాంతం ఉన్నది దాన్ని అర్థం చేసుకోవడానికి. వాళ్ళు స్టెప్ డౌన్ అవుతున్నారు, వాళ్ళు కిందికి అవుతున్నారు. అన్నిట్లో విఫలమే. కరెంటు రాదు, రైతు బంధు రాదు, మంచినీళ్ళు రావు, సాగునీళ్ళు రావు, పెన్షన్లు ఎగ్గొడతారు. 2 ఇస్తే 4 ఇస్తామని అర్రాస పడలేక వాడి ముసలోళ్ళు నాగం పట్టించి ఆ 2 కూడా ఇయ్యక ఆయనతో జనవరి నెలలో ఒక నెలదే ఎత్తగొట్టింది.
అప్పుడు ఏమొస్తుంది జనంలో